హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే వర్షా స్ట్రీట్లోని భువనేశ్వర్ ఐఐటికి చాలా దగ్గరగా ఉన్నాను. భువనేశ్వర్ ఐఐటిలో మా మేనల్డ్ అయితే చదువుతున్నాడు గత 4 సంవత్సరాలుగా. ముందుగా మనం అయితే ఎంట్రన్స్కి అయితే వచ్చాం. అలా చూపించవచ్చునా? చూసారు కదా, ఎంట్రన్స్ చాలా గ్రాండ్గా ఉంటుంది. భువనేశ్వర్ ఐఐటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. చూసారు కదా, ఇక్కడ పెద్ద బార్ గేట్లతో ఈ సెక్యూరిటీ. ముందు స్టార్టింగ్ ఎంట్రన్స్ నుంచి మనకి ఏదైతే కనపడుతుందో అక్కడ దాని దగ్గరలోకి అయితే వచ్చేసాం. ఫస్ట్ ఇక్కడ మనకి అడ్మిన్ బ్లాక్ అనమాట. దీన్ని అడ్మిన్ బ్లాక్ అంటారు. చాలా అందంగా ఉందన్నమాట చూడడానికి ఇక్కడ నుంచి అయితే. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఆడిటోరియం. ఇదంతా కూడా రీసెంట్గా కట్టారంట ఆడిటోరియం. చాలా లేటెస్ట్గా ఉంది. కార్ పార్కింగ్ అయితే ఇలా పెట్టుకోమన్నారు. కార్ పార్కింగ్ చేసి మనం అయితే లోపలికి వెళ్దాం. ఇప్పుడు మెయిన్ అడ్మిన్ బ్లాక్లోకి అయితే మనం వెళ్తున్నాం లోపలికి. రండి. ఇలా ఇక్కడ చూసారు కదా, ఈ వెహికల్స్ కూడా సర్వ్ చేస్తారన్నమాట కొంచెం స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నప్పుడు. ఐఐటి భువనేశ్వర్ చూడండి, ఇదంతా కూడా ఎలా తయారు చేశారో. ఇక్కడంతా కూడా మంచి గాలి వస్తుంది అనమాట. సూపర్, చాలా మంచి గాలి వస్తుంది ఇక్కడ. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 2008 ఎస్టాబ్లిష్ అనమాట. 2008 నుంచి ఎస్టాబ్లిష్ చేశారు ఇది ఐఐటి భువనేశ్వర్. మొత్తం ఇదంతా కూడా ఇక్కడ ఈ కాలేజీ యొక్క ఆర్కిటెక్చర్ అయితే ఇక్కడ మనకు కనపడుతుంది. మా క్లోజప్లో చూపించమ్మా. చూసారు కదా, ఏదిరా మనం ఎక్కడ ఉన్నాం? అడ్మిన్ బ్లాక్ ఇది చూడండి. ఇక్కడ అడ్మిన్ బ్లాక్ క్లోజప్లో పెట్టు, బాగా దగ్గర పెట్టు. ఇది అడ్మిన్ బ్లాక్. ఇక్కడ ఉన్నాం అనమాట, దీంట్లో ఉన్నాం మనం. ఇక్కడ నుంచి చూసుకుంటే ఇంకొక పార్ట్, అదొక పార్ట్, ఇదంతా లెఫ్ట్ సైడ్ పార్ట్ అనమాట, అకాడమిక్ ఏరియా. ఇదంతా హాస్టల్, రెసిడెన్షియల్ ఏరియా. ఇదంతా కూడా చూసారు కదా ఎలా ఉందో. ఇదొక గ్రాఫ్. రండి. వావ్, అసలు మనం ఇండియాలోనే ఉన్నామా అని అనిపించే విధంగా ఉంది ఇదంతా కూడా. సూపర్ అమ్మా. చూసారు కదా, ఇది ఒక అద్భుతం అనమాట. కాలేజ్ కాదు ఇది. మంచి గాలి, మంచి వాతావరణంలో ఈ కాలేజ్ అయితే ఉంది. నిజంగా నేను ఎందుకు చదువుకోదా అనిపిస్తుంది ఈ కాలేజీలో. కానీ ఇక్కడికి రావడం అంటే ఒక అదృష్టం ఉండాలి. ఇప్పుడు మనం ఈ అడ్మిన్ బ్లాక్లో 4వ ఫ్లోర్కి వచ్చాం. 4వ ఫ్లోర్లో చూసారు కదా, అక్కడ సెంట్రల్ లైబ్రరీ. సెంట్రల్ లైబ్రరీలో ముందు అయితే ఇక్కడ మనం సిగ్నేచర్ తీసుకున్న తర్వాత లోపలికి వెళ్తాం అన్నమాట. రండి. సెంట్రల్ లైబ్రరీ
సెంట్రల్ లైబ్రరీ ఐఐటి భువనేశ్వర్. చూసారు కదా ఇక్కడ కోణార్క్లో ఉన్న వీల్స్ ఇక్కడ కూడా కనపడుతున్నాయి మనకి. చూసారా కదా ఇక్కడంతా ఆడిటోరియం ప్రాంగణం ఇదంతా కూడా. ఒకసారి మనం ఆడిటోరియంలో ఎలా ఉందో కూడా చూసేద్దాం. ఒకసారి లోపలికి వెళ్దాం రండి. ఎంట్రీ గేట్ 1, గేట్ బి, గేట్ సి, గేట్ 4 మొత్తం 4 గేట్లు అయితే ఉన్నాయి. ఇదంతా హాల్, ఆడిటోరియం హాల్ ఎలా ఉంది చూడండి ఒకసారి. మనకి కోణార్క్లో కనిపించిన వీల్స్ ఏనుగులు ఇక్కడ కనపడుతున్నాయి చూసారా, సేమ్ అయ్యే వీల్స్. ఇప్పుడు వరకు మనం కోణార్క్లో చూసాం కదా వీల్స్, ఆ టైప్ ఆఫ్ వీల్స్ అనమాట ఇవి. చూసారు కదా వీల్స్ ఎలా ఉన్నాయి. రండి. వావ్, దా ఇది ఆడిటోరియం సెమినార్స్ అని చెప్పడానికి ఇది ఒక హాల్ అనమాట వీళ్ళకి. ఇది సినిమా హాల్ కాదు, కేవలం వీళ్ళకి ఏమన్నా ఈవెంట్స్ అలాంటివి జరిగినప్పుడు ఇక్కడ వాడుకుంటారు అనమాట. ఇది హాల్, సెమినార్ హాల్ అనమాట. అవి వెళ్ళరా, వద్దమ్మా ఎలా రారా. ఏంటి అసలు ఇక్కడ ఏంటి, దేనికి ఏంటది? నండి. చూసారు కదా ఆడిటోరియం బయటకు వచ్చాక మనకి ఇలా బయట స్విమ్మింగ్ పూల్ అయితే కనపడుద్ది. ముందు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, తర్వాత స్విమ్మింగ్ పూల్ ఉంది మనకి. చూడండి, రా చూపించున్నా. స్విమ్మింగ్ పూల్ మొత్తం లొకేషన్ అంతా చూపించు. ఇలా వెళ్ళొచ్చా? రా చిన్న బ్యాక్ రా. మొత్తం అంతా చెట్లతో నిండిపోయింది. ఈటి అయితే జీడిమాడికి వెళ్ళినాయి. దీనికి జీడిమాడి చెట్టు ఇది, జీడిమాడికి. జీడిమాడికాయ దొరికింది, కానీ మొన్న ఎప్పుడు పడి ఉంటుంది, మనకి తినడానికి అవ్వదు. సూపర్ స్మెల్. వెళ్ళరా. ఇది స్విమ్మింగ్ పూల్. ఇక్కడ నుంచి మనకి చూడండి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఎలా కనపడుతుందో, అదిరిపోయింది అనమాట. ఇక్కడ చూసారు కదా హాల్ ఆఫ్ రెసిడెన్స్ దారి ఇటువైపు ఉంది. అలా చూపించిన హాల్ ఆఫ్ మహానంది హాల్ ఆఫ్ రెసిడెన్సీ. చూసారు కదా ఇలాంటి ఏరియాలో అయితే 3, 4 మొత్తం 3 అమ్మా, చిన్న 3 పార్ట్స్ కింద ఉంది ఇదంతా కూడా. 3 పార్ట్స్లో ఆర్హెచ్ఆర్, బిహెచ్ఆర్, ఇంకోటి ఏంటమ్మా మహానది, ఇలా 3 పార్ట్స్గా విభజించుకున్నారు వీళ్ళు. ఒక్కొక్క దాంట్లో కూడా చాలా బిల్డింగ్లు ఉన్నాయి. నేనైతే వీడియో తీయగలను, కానీ నాకు కూడా వాటి గురించి సరిగ్గా తెలియదు. ఎక్కడి నుంచి చూసారంటే అన్ని అపార్ట్మెంట్స్ కింద కనపడతాయి. ప్రతిదీ కూడా చాలా క్వాలిటీగా కట్టారు అనమాట ఇదంతా కూడా. ఇలా చూపించండి, రైట్ సైడ్ చూపించు బిల్డింగ్స్. మీకు ఇంకా ఎన్ని వేప చెట్లు చూసారా, పిల్లల కోసం ఇలాంటి గాలి తగలాలని చెప్పేసి. చూడండి ఇక్కడ ఒకటి చూసారు కదా. నా మేనర్లో అయితే ఈ 4 years స్టే చేసిన హాల్ అయితే మనం వచ్చేసాం. బిహెచ్ఆర్ దీని పేరు. బిహెచ్ఆర్ అంటే బ్రహ్మపుత్ర హాల్ ఆఫ్ రెసిడెన్సీని బిహెచ్ఆర్ అని వీళ్ళు నిక్ నేమ్లో పిలుచుకుంటున్నారు. ఇది మెయిన్ వీళ్ళ హాస్టల్ అనమాట. వీడు సివిల్ ఇంజనీరింగ్ చేస్తాడు. సివిల్ ఇంజనీరింగ్ కాబట్టి సివిల్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉంటారు.
మీకు ఎంట్రన్స్ చూపిస్తాను. ఇది చిన్న క్యాంటీన్, ఇది క్యాంటీన్ ఇది వీళ్ళకి. అంటే జనాన్ని ఒక్కసారి అలా దిగేసి అలా హాల్ చూపించే క్యాంటీన్ హాల్ అలా వెళ్ళి చెప్తే బ్రహ్మపుత్ర హాల్ ఆఫ్ రెసిడెన్సీ. ఇది మా మేనల్డ్ 4 ఏళ్ళు బట్టి ఉన్న హాస్టల్ అనమాట. ఇక్కడి నుంచి మళ్ళీ మనం బ్యాగ్ తీసుకుందాం. మీకు లోపల ఫుడ్ సెక్షన్ మనం అయితే క్యాంటీన్కి వెళ్ళొచ్చు. ఒకసారి మీకు అది కూడా తర్వాత చూపిస్తాను. నేను ముందైతే ఈ బిల్డింగ్స్ అన్ని చూపించేస్తాను. చాలా పెద్ద క్యాంటీన్ ఇక్కడైతే. క్యాంటీన్లు కానీ ఫుడ్ కానీ, అంటే ఫుడ్ మనం తినలేం కానీ పర్లేదు. అంటే ఇటువైపు ఏరియాకి తగ్గట్టు ఇటువైపు ఉంటుంది ఫుడ్. ఇక్కడ నుంచి ఆ బిల్డింగ్స్ అన్ని చూపించాను. దీని పేరు బిహెచ్ఆర్. దాని తర్వాత అక్కడ ఆర్హెచ్ఆర్ అంటే మీకు చూపిస్తాను. ఆర్ అంటే నాకు తెలీదు, ఒకసారి చూసి దగ్గరికి వెళ్ళి బోర్డు చూసాను. ఋషికేశ. ఆర్హెచ్ఆర్ దగ్గర కూడా చూపిస్తాను. ఋషికుల్య హాల్ ఆఫ్ రెసిడెన్సీ అనమాట. ఆ పెద్ద బోర్డు చూపించి అక్కడ కూడా ఋషికుల్య హాల్ ఆఫ్ రెసిడెన్సీ. ఇదంతా కూడా ఇంకొక బ్రాంచ్కి సంబంధించిన హాస్టల్ అనమాట ఇదంతానే. ఇక్కడ ఈ బోర్డు చూపించాను, అది కనపట్లేదు. హాస్టల్స్ అన్నీ అలా చూపించా. మొత్తం ఈ హాస్టల్స్ అన్నీ కూడా ఋషికుల్య హాల్ ఆఫ్ రెసిడెన్సీ. ఏ బ్రాంచ్ నాకు తెలియదు కానీ మొత్తానికి ఇది ఒక బ్లాక్. ఇదంతా ఒక హాస్టల్ బ్లాక్. ఇక్కడ అంతా కూడా జెంట్సే ఉంటారు అనమాట. లేడీస్ హాస్టల్ మళ్ళీ సెపరేట్గా ఉన్నాయి. మొత్తం ఈ క్యాంపస్ అంతటి కూడా ఇప్పుడు చూపించేది హాస్పిటల్ అనమాట. ఇదంతా హాస్పిటల్ పీరియడ్ అంటే సంజీవన్ హెల్త్ సెంటర్. చూసారు కదా, కనపడుతుంది. అది జూమ్ చేసినా కొంచెం అలాగా ఇంకా చేయి. ఆ బోర్డు చూపించు. సంజీవన్ హెల్త్ సెంటర్. చూసారు కదా, ఇదంతా కూడా ఇక్కడ పిల్లలకి ఎలాంటి చిన్న చిన్న ఉంటాయి కదా, అలాంటి ట్రీట్మెంట్ అనేది కూడా వీళ్ళు మెడికల్ బిల్స్ కానీ అన్నీ కూడా ఇక్కడ చేస్తారనమాట. ఇది హాస్పిటల్. మొత్తం హాస్పిటల్ ఒక రేంజ్లో ఉంటుంది అనమాట భువనేశ్వర్ ఐఐటీలో. ఇక్కడి నుంచి మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే, మేము నిన్న నైట్ వచ్చాం కదా, నైట్ నుంచి ఎక్కడ ఉన్నాం చూపిస్తాను మీకు. మాకైతే సంగం హాల్ ఆఫ్ రెసిడెన్సీ అని ఒకటి ఇచ్చాడు. అది కూడా చాలా పెద్ద బ్లాక్లో. ఏసీ గురించి ట్రై చేసాం, ఏసీ దొరకలేదు. కానీ నాన్ ఏసీ కూడా చాలా చల్లగా ఉంది. చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడే ఉండాలనిపించింది 2-3 రోజులు. అవన్నీ కూడా మీకు కనిపించే బిల్డింగ్స్ అన్నీ కూడా ఈసారి మనకి లేడీస్ హాస్టల్ తగులుతాయి. ఇక్కడ అన్నీ కూడా లేడీస్ హాస్టల్స్, అదేవిధంగా గెస్ట్ హౌస్, ఫ్యాకల్టీస్కి సంబంధించిన ఏంటి రూమ్స్ కూడా ఉంటాయి. అదేవిధంగా ఈ కనిపించే బిల్డింగ్స్ అన్నీ కూడా అలా ఫ్రంట్ వ్యూ చూపించా. ఏదో ఇండోర్ కోర్ట్ ఏదో అనుకుంటారు, షటిల్ కోర్ట్ లాగా అనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఇలా ఇంకా ఇప్పుడు మీకు కనిపించేది అంతా కూడా ఇటు చూపించానా, రైట్ చూపించి చెప్తాను. రైట్లో ఉంది కదా, రైట్లో బిల్డింగ్ అని కనపడుతుందా? కెమెరా కనపడట్లేదా? రైట్లో ఉన్న బిల్డింగ్ అంతా కూడా చైర్మన్ గారిది అనమాట. డైరెక్టర్, మన కాలేజ్ ఐఐటి భువనేశ్వర్ గారు డైరెక్టర్ గారిది అనమాట. ఇదంతా కూడా ఇక్కడ డైరెక్టర్ బంగ్లా బోర్డు చూపించినది. డైరెక్టర్ బంగ్లా చూసారు కదా. డైరెక్టర్ బంగ్లా ఎలా ఉంటుంది, ఒక సెక్యూరిటీ గార్డ్ మన లోపలికి వెళ్ళనివ్వరు. చూసారు కదా. దాని తర్వాత గెస్ట్ హౌస్ ఉంటుంది. గెస్ట్ హౌస్ మీకు చూపిస్తాను. ఇటు రైట్లో వచ్చిన గెస్ట్ హౌస్ ఇది. గెస్ట్ హౌస్ కోసం ఎక్కడ కూడా రాత్రి రూమ్స్ ఏమైనా దొరుకుతాయేమని అడిగాం. అంటే ఏసీ గురించి ఇలా చూపించాను. గెస్ట్ హౌస్ కనపడుతుందా బోర్డు? చూసారు కదా. ఇక్కడ కూడా రూమ్స్ కోసం అడిగాం కానీ రూమ్స్ దొరకలేదు. ఒక్కసారి మీకు గెస్ట్ హౌస్ చూపిస్తాను, లోపలికి వెళ్తాను. అక్కడి నుంచి అలా తిప్పుదాం. ఇది గెస్ట్ హౌస్. చూడండి ఎంత ఉందో. గెస్ట్ హౌస్కి అలా వెళ్ళి ఒక రౌండ్ మళ్ళీ వెనక్కి వచ్చేద్దాం. ఆల్రెడీ నైట్ మాకు
ఏసీ కావాలని చెప్పేసి అడిగాం కానీ దొరకలేవు. అదే ఇక్కడ ఖాళీ అయితే లేవు రూమ్స్ గెస్ట్ హౌస్లో కూడా. ఎంట్రన్స్ చూపించాను, అలా అలా చూపించు. అదనమాట ఎంట్రన్స్ లోపలికి. ఓకే ఫ్రంట్ గెస్ట్ హౌస్ నుంచి బ్యాక్ అయితే వెళ్దాం. నిన్న మార్నింగ్ వచ్చేసి అడిగాం రూమ్స్ కావాలని చెప్పేసి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మొత్తం అందరూ కూడా పేరెంట్స్ ఎక్కువ మొత్తంలో పేరెంట్స్ అయితే వచ్చారు. ఎందుకంటే పిల్లల్ని ఇంకా తీసుకెళ్దామని ఉద్దేశంతో మాలాగా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట. అందువల్ల ఫిల్ అయిపోయి రూమ్స్ ఏమీ లేవు. అయితే మాకు దొరికిన రూమ్ కూడా మంచిగానే ఉంది, బాగానే ఉంది. నెక్స్ట్ ఎలా ఇవన్నీ కూడా ఫస్ట్ ఫ్యాకల్టీ రూమ్స్, తర్వాత లేడీస్ హాస్టల్ ఉంటుంది, తర్వాత పేరెంట్స్ కూడా సంఘం హాస్టల్ అని చెప్పేసి మీకు ఇక్కడ చూపిస్తాను. ఇప్పుడు మీకు కనిపించేదంతా ఈ బ్లాక్ చూపించాను. ఈ బ్లాక్ అంతా కూడా టీచర్స్ ఉంటారనమాట. టీచర్స్ స్టాఫ్ అందరూ ఉంటారు దీంట్లో. దీని తర్వాత మన బ్లాక్ అంటే సంఘం హాల్ ఆఫ్ రెసిడెన్సీ అనమాట. ఇది మనం నైట్ అంతా స్టే చేసిన చూసారు కదా, పైన బోర్డు చూపించిన దాని పేరంటే సంఘం హాల్ ఆఫ్ రెసిడెన్సీ అనమాట. మనకి ఒడియా రాదు కాబట్టి చూసారు కదా. ఇప్పుడు వరకు మనం రెసిడెన్షియల్ బ్లాక్లో అయితే తిరుగుతున్నాం. నైట్ అంతా మేము స్టే చేసిన సంఘం హాల్ ఆఫ్ రెసిడెన్సీ అనమాట ఇది. దీంట్లో నాన్ ఏసీ 1000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు 24 అవర్స్కి అనమాట. మొత్తం పైన అంతా కూడా స్టూడెంట్స్ ఉంటారు. ఓన్లీ ఈ గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే ఇలా పేరెంట్స్ ఎవరైనా వచ్చినప్పుడు ఇవ్వడానికి ఉంచుతారు అనమాట. అలాగే మీకు ఎంట్రన్స్ చూపిస్తాను రండి. చూసారు కదా, ఆ బ్లాక్ అంతా కూడా టీచర్స్ స్టాఫ్ అందరూ కూడా ఉంటారు అనమాట. ఈ బ్లాక్స్ అన్ని ఇవన్నీ హాస్టల్స్. మళ్ళీ ఇక్కడ చూడండి, నైట్ ఇక్కడ కూర్చున్నాను అలాగా, నిజంగా ఎంత హ్యాపీగా అనిపించిందంటే గాలి నాన్ స్టాప్గా అలా రావడమే, ఇంకా ఆగడం అనేది లేదు. గాలి అలా వస్తూనే ఉంటుంది అనమాట. చాలా చల్లగా ఉంటుంది, చాలా బాగుంటుంది. నిజంగా ఇక్కడైతే ఉండిపోవాలనిపిస్తుంది అనమాట, అంత బాగుంటుంది ఈ ఏరియా. చూడండి, పిల్లలు సైకిల్ ఇలా చూపించాను, అలా చూపించాను, ఈ సైకిల్స్ మీద తిరుగుతారు అనమాట. ఎవరు కూడా బైక్ ఎలా ఉన్నది లేదు పిల్లల వరకు కూడా. ఇవన్నీ ఈ బళ్ళు అయితే స్టాఫ్. ఇది సంఘం హాల్ ఆఫ్ రెసిడెన్సీ ఒడియాలో ఉంది. సంఘం హాల్ ఆఫ్ రెసిడెన్సీ ఇట్రా చిన్న. చూపించు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భువనేశ్వర్ సంఘం హాస్టల్. ఇది సంఘం హాస్టల్ అనమాట దీని పేరు. రండి, చూసారు కదా సంఘం హాల్ ఆఫ్ రెసిడెన్సీ అనమాట. మనం అయితే లోపలికి వెళ్దాం. రూమ్ అలా చూపించు దా. సంఘం హాల్ ఆఫ్ రెసిడెన్సీ ఇదే. ఇక్కడ అందరూ కూడా పేరెంట్స్ ఉన్నారు. అందరూ కూడా మాకల వచ్చి కోనార్క్, పూరి అన్ని టెంపుల్స్ అన్ని తిరుగుతున్నారు అనమాట. ఇక్కడ మనకి 24 అవర్స్ వాటర్ ఫెసిలిటీస్ ఇచ్చారు. కూలింగ్ వాటర్ వస్తుంది, చాలా హ్యాపీ. చూసారు కదా, కూలింగ్ వాటర్ ఉంటుంది. మన రూమ్ నెంబర్ ఎంతమ్మా? ఇదే కదా, 8 9 8 అమ్మా. దా, ఇప్పటి వరకు మనం అడ్మిన్ బ్లాక్కి లెఫ్ట్ సైడ్ చూసాం. లెఫ్ట్ సైడ్ అంతా కూడా హాస్టల్స్ అన్ని చూసాం. ఇప్పుడు అడ్మిన్ బ్లాక్కి రైట్ సైడ్ అయితే వెళ్తున్నాం. రైట్ సైడ్ మనోరమ. లెఫ్ట్ చూసారు కదా. మళ్ళీ ఇక్కడ ఏ బ్లాక్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం చూద్దాం.
ఇది ఏం బ్లాక్ అవి? ఇదో పెద్ద బిల్డింగ్ మళ్ళీ ఏంటంటే లలితగిరి హాల్ ఆఫ్ లెర్నింగ్ దీని పేరు. లోపలికి వెళ్ళచ్చా? పార్కింగ్ మళ్ళీ పార్క్ చేద్దాం. ఇక్కడ మనం లలితగిరి హాల్ ఆఫ్ లెర్నింగ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి మళ్ళీ లోపలికి వెళ్దాం. చూసారు కదా బిల్డింగ్ ఇది. అసలు ఒక్కొక్క బిల్డింగు ఒక్కొక్క లెవెల్లో ఉన్నాయి. చూస్తుంటే నిజంగా చాలా అద్భుతంగా అనిపిస్తుంది నాకైతే. లోపలికి వచ్చాక ఇలా ఇలా ఉంది. మెట్లు ఇవన్నీ చూస్తుంటే ఏంటి ఇక్కడ సెమినార్ హాలా? క్లాస్ రూమ్స్. వావ్, డిస్కషన్ రూము, క్లాస్ రూము అన్నీ కూడా. చూసారు కదా, ఇదంతా ఏంటంటే డిస్కషన్ రూమ్ అనమాట. డిస్కషన్ రూమ్ అంటే ఇదంతా కూడా. దాగలేరా లేరా, ఇది డిస్కషన్ రూమ్ అంట. అసలు నిజంగా చూస్తుంటే భలే ఉందనమాట. మొత్తం సెంట్రల్ ఏసీ వదిలేసి, మొత్తం ఫుల్గా ఏసీ వదిలేసి అలా ఉంచారనమాట. ఎవరు లేరు కానీ. చూడండి ఎలా ఉందో. చూసారు కదా, ఇక్కడ మనం ఏదైనా మాట్లాడాలంటే సెమినార్, ఇదేదో మూవ్ అవుతుంది. ఇక్కడ సిస్టమ్ ఇలా ఎలా చూపించమ్మా. ఇక్కడ సిస్టమ్ ఉంది. దీన్ని ఆపరేట్ చేసుకుంటూ మనం అక్కడ చెప్తూ ఇక్కడ ఆపరేట్ చేసుకుంటే అక్కడ డిస్ప్లే అయిపోతుంటుంది అనమాట. వెరీ సూపర్ అనమాట. ఇంకా మామూలు కాలేజ్ కాదు ఇది. ఇప్పటి వరకు మనం సెమినార్ హాల్ చూసాం, లేదా చిన్న చిన్న హాల్స్ అన్నీ చూసాం కదా. ఇప్పుడు క్లాస్ రూమ్స్ ఎలా ఉంటాయి, అసలు ఐఐటీలో క్లాస్ రూమ్స్ ఎలా ఉంటాయో మీకు చూపిస్తాను రండి. ఇదే క్లాస్ రూమ్. ఈ 4 years కూడా వీడు ఈ క్లాస్ రూమ్లో చదువుకున్నాడట. రండి చూడండి ఎలా ఉందో క్లాస్ రూమ్. మొత్తం సెంట్రల్ ఏసీ అనమాట, మొత్తం ప్రొజెక్టర్లతో. చూసారు కదా, చూడండి ఇలా. ఇది ఒక క్లాస్ రూమ్ అనమాట. ప్రొజెక్టర్, క్లాస్ రూమ్. చూసారు కదా క్లాస్ రూమ్స్ ఎంత రిచ్గా ఉన్నాయో ఐఐటీల్లో. ఇక్కడ సిట్టింగ్ ఎలా ఉందో చూపిస్తాను. ఇలా రండి, ఇలా రాచాను. ఈ చైర్లన్నీ అంటే డస్ట్ లేకుండా ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇలా ఫోల్డ్ చేసి ఇలా కూర్చో. ఇది సిట్టింగ్ పొజిషన్. చాలా చాలా బాగుందన్నమాట. చాలా రిచ్గా ఉంది. చాలా మొత్తం సెంట్రల్ ఏసీ కదా, చాలా హ్యాపీగా ఉంది. రండి బయటికి వెళ్దాం. చాలా బిల్డింగ్స్ అయితే నేనైతే తీయలేకపోయాను, ఎందుకంటే నాకు తీసి బోర్ కొట్టేసింది. అన్ని బిల్డింగ్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఓ చిన్న చిన్నవి కూడా కాదు, చాలా చాలా పెద్ద బిల్డింగ్స్ అనమాట ఇవన్నీ కూడా. ఇలా చూపించమ్మా, అలా చూపించు. చూడండి మళ్ళీ లెఫ్ట్లో బిల్డింగ్స్ ఎలా ఉన్నాయో. ఏంటమ్మా ఇది చిన్న? అవి స్కూల్ ఆఫ్ బేసిక్ సైన్సెస్ అట దీని పేరు. ఏంటమ్మా ఇది? స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అనమాట ఇదంతా కూడా. ఈ బిల్డింగ్ సరిపోలేదా? మామూలుగానే పెద్ద పెద్దవి ఉన్నాయి కానీ ఇంకా సరిపోలేదు, ఇంకా కడుతున్నారు అనమాట ఇట్లా. అమ్మా చెప్పమ్మా రూటు. మళ్ళీ ఇక్కడికి వచ్చామరా ఎంట్రన్స్కి. అయిపోయింది, వెళ్ళిపోదామా? కొంచెం ఇలా 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 ఇక్కడ జెట్ వస్తుంది చూడు, జెట్ రైట్. ఇది జెట్, ఇంకా జెట్ దగ్గరికి వెళ్దాం.
మీకు మీకు ఇప్పుడు జట్టుని పొద్దున్న తీసాం. అటు తీయదు అటుది చూసారు కదా ఇక్కడ జెట్ కనపడుతుంది మీకు. సన్ఫ్లవర్సా? ఇక్కడ సన్ఫ్లవర్స్ కూడా ఉన్నాయి చూడండి మీకు దగ్గర. ఇక్కడ మనకి సన్ఫ్లవర్స్ కనపడుతున్నాయి చూడండి. ఇవి సూర్యుడు ఎటువైపు తిరుగుతాయి అటువైపు తిరుగుతాయి అంటారు కదా, అవి చాలా చూడడానికి అయితే చాలా బాగుంది. లైవ్లో బాగున్నాయి. ఇక్కడ చూసారు కదా, ఇది ఏంటో అనుకున్నాం పొద్దున్న యుద్ధ నౌక, ట్యాంకర్ యుద్ధ నౌక అనమాట. ఇది మొత్తం 1400 ఎకరాలు అంటే ఇది నేను చూశాను, అడిగాను. మొత్తం 1400 ఎకరాల్లో ఈ భువనేశ్వర్ ఐఐటి అయితే ఉంది. ఇలా